అంతా రెడీయా? ఆయన వస్తున్నాడా? స్టార్ట్ చేద్దామా? ఈ మధ్య ఏం జరుగుతుంది? ఎక్కడ చూస్తే అటు స్మోకింగ్, డ్రింకింగ్, ధూమ్రపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ధూమ్రపాన్ స్మోకింగ్ కాదు సార్. కట్ చేసేసి. ఫస్ట్లీ మీ అందరికీ న్యూ ఇయర్ గురించి శుభాకాంక్షలు. हैप्पी न्यू ईयर टू एवरीवन. आप सबको नए साल की हार्दिक पांड्या शुभकामनाएं. आने वाले మల్టీ లాంగ్వేజ్ కాదు సార్. ఈ ఇయర్ ఎంత చెడ్డకపోయిందో మనకు కూడా తెలుసు. అన్ఎక్స్పెక్టెడ్కి బ్రాండ్ అంబాసిడర్ ఇది. ఏది ఎక్స్పెక్ట్ చేస్తే అదే అవ్వదు, అన్ఎక్స్పెక్టెడ్ అన్నీ అవుతున్నాయి. ఆర్సీబీ కప్ గెలిచిపోయింది, చాలా కప్ ఉంది, కానీ మెస్సీ కూడా ఇండియాకి వచ్చారు. అంటే ఏది మంచి ఈవెంట్ తర్వాత ఏదో ఒక చెడ్డగా అయితేనే ఉంటుంది. ఏమని అంటే ఇట్రా, ఈ 2025లో ఇద్దరు మనుషులు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసారు. ఫస్ట్ వీడియో చాలా స్ట్రగుల్ చేసి, చాలా ఎంత చేసి తీసిరు. హలో, వెల్కమ్ టు బంటి టీవీ. హలో, వెల్కమ్ టు బంటి టీవీ. నేను మీ యాంకర్ అంకుష్. ఈరోజు ఇంటర్వ్యూ చాలా స్పెషల్. ఎందుకు సార్? ఎందుకంటే ఈరోజు నేను చాలా స్పెషల్ గెస్ట్ని ఇంటర్వ్యూ చేయకపోతున్నాను. ఎవరు సార్? నాని సారా? లేదు. మహేష్ సారా? రాజమౌళి సారా? విరాట్ కోహ్లీ సారా? కమల్ హాసన్ సారా? సల్మాన్ ఖాన్ సారా? మళ్ళీ ఎవర్రా నాయనా? మీ ఎక్స్పెక్టేషన్స్ని మట్టిలో వేసి తొక్కేటోడు, మీ బ్యాంక్ బ్యాలెన్స్ని ఇంకా మైనస్లో తీసుకెళ్ళేటోడు, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్కి బ్రాండ్ అంబాసిడర్ వాడు. ద వన్, ద ఓన్లీ, ఇంకొకటి ప్లీజ్. ఏం చేస్తున్నారా? హాయ్ హాయ్ హాయ్. రండి రండి కూర్చోండి అన్న. అవసరం లేదు, కూర్చోండి. నాకు చేత పర్లేదు, కూర్చోండి. ఇంకా నాకు కొంచెం A few inches later. ఏమైందండి? పర్లేదు చెప్పండి. నా కాలు. ఏంటి? నా కాలు. సార్
కాఫీ తీసుకో. నాకు బూస్ట్. ఓకే సార్. A few inches later. సార్ కాఫీ పౌడర్ లేదు సార్. సర్లే ఒక చాయ్ తీసుకురా. సరే సార్. నాకు బిస్కెట్. A few inches later. సార్ ఇదిగోండి. చాయ్ ఎదురా. సార్ సాయిపతి లేదు సార్. పని చెయ్యి, మిల్క్ తీసుకో. తీసుకురావాలా? మిల్క్ తీసుకో, దానిలో కొన్ని చక్కెర వేయి. తీసుకురావాలా? మిల్క్ తీసుకో, దానిలో కొన్ని చక్కెర వేసి దాన్ని కలిపి. తీసుకొని వస్తాం. మిల్క్ తీసుకో, చక్కెర వేయి, దాన్ని కలిపి. కొన్ని బాదం తీసుకో. తీసుకురావాలా? కొన్ని మిల్క్ తీసుకో, దానిలో చక్కెర వేయి, దాన్ని కలిపి. కొన్ని బాదం తీసుకో, చిన్న చిన్న పీసెస్లో కట్ చేసి. తీసుకురావాలా? కొన్ని మిల్క్ తీసుకో, చక్కెర వేయి, దాన్ని కలుపు. కొన్ని బాదం తీసుకో, దాన్ని చిన్న చిన్న పీసెస్లో కట్ చేసి దాన్ని మిక్సీలో వేసి. తీసుకురావాలా? దాన్ని మిక్సీలో వేసి మిక్స్ చేసి. తీసుకురావాలా? దాన్ని మిక్సీలో వేసి మిక్స్ చేసి గ్లాస్లో వేసి తీసుకోరా. సరే సార్. Approximately 10 hours later. మిక్సర్ ఖరాబ్ అయిపోయింది సార్. లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. కాఫీ తీసుకురా. కాఫీ పౌడర్ లేదు సార్. చాయ్ తీసుకురారా. సాయిపతి లేదు సార్. బాదం మిల్క్, మిక్సర్ ఖరాబ్ ఉంది సార్. బూస్ట్, బూస్ట్ లేదు సార్. గ్రీన్ టీ. అది కూడా తాగరని పెట్టలేదు సార్. తీసుకోండి, నీళ్ళు తీసుకురారా. వాటర్ లేదు సార్. తీసే తీసే. ఇది 10th రిజల్ట్ తీసినాక ఒక ఫ్లాప్ ఇచ్చినావు కదరా నువ్వు. టెన్షన్ పడకు మామ, నెక్స్ట్ వీడియో స్క్రిప్ట్ నేనే రాస్తున్నాను. నీకు దండం పెడతాను రా. జ్యూస్ రాయరా జరా. ఆ, మరి please. 18 minutes ఆరా. సో మీతో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో నా पूछ रहा तो सुन रहा नहीं तू. వచ్చినట్టు కదా. కాఫీ వాటర్. కాఫీ పౌడర్ లేదు సార్. సో వాట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ? So you can't expect what you expect, because once you expect it stops being unexpected. If you expect the unexpected, then the unexpected becomes the expected. So don't expect anything specific, but do expect that whatever happens, don't be what you expect, even if you were expecting it. 2025 నా బెస్ట్ ఇయర్ అండి, కానీ ఈ ఇయర్ కూడా ఇట్లానే పోయింది. ఇది 2024లో ఏమనుకున్నా తెలుసా? 2025 విల్ బీ మై బెస్ట్ ఇయర్ అని అనుకున్నా. గోల్స్ అచీవ్ చేసుకుంటా, ప్యాషన్ ఫాలో చేస్తా, ఈఎంఐస్ క్లియర్ చేసేస్తా, లోన్ క్లియర్ చేసేస్తా, అది చేసేస్తా, ఇది చేసేస్తా. అంటే అది జనవరి 2025 స్టార్ట్ అవగానే ఇదే ఫస్ట్ పీక్ మంత్ అనుకున్నా. మొత్తం మంత్ డిప్రెషన్లో పోయి. అంటే ఫస్ట్ మంత్ దేవుడు కదా, అయినా డిప్రెషన్ బ్రేకప్ బ్రేకప్ గర్ల్ ఫ్రెండ్ ఉంటేనే కదా బ్రేకప్ అయ్యేది. పుట్టినప్పటి నుంచి సింగిల్ రా నేను. అప్పుడప్పుడు నా ముఖం చూస్తే నాకే అసహ్యం వేస్తుంది, అరేంజ్ మ్యారేజ్ కూడా అవుతుందా లేదా అని. చిన్న ఉన్నప్పుడు పెద్దలను చూసి అబ్బా ఇలా లైఫ్ సెట్ రా, ఇప్పుడు పెద్ద అయినాక చిన్నలను చూసి అబ్బా ఇలా లైఫ్ సెట్ రా అని అనుకుంటాం. అందుకే కదా అలా నిబ్బి అని చెప్పి సంతోషపడతాం. అంటే ఫిబ్రవరిలో వ్యాలంటైన్స్ అయితే ఫిబ్రవరి గురించి మాట్లాడితే నా నోట్లో నుంచి మంచి మాటలు చెప్తాను. సింగిల్. అసలు ఈ ఇయర్ ఏమైనా మంచిగా అయ్యిందా? యూఎస్ ఇండియా మీద టెరిఫ్ పెట్టేసిండు, ఇండియా పాకిస్తాన్ వార్. చెప్పాలంటే చాలా సెన్సిటివ్ పాయింట్స్ ఉన్నాయి. చప్పించుకొని కొట్టాలరా. అదే ఆర్సీబీ కప్పు కొట్టింది కదా, అందుకే కదా కుర్చీ మీద కూర్చోబెట్టి. ఉమెన్స్ వరల్డ్ కప్ గెలిచింది కదా. వరల్డ్ కప్ రైట్ రారా. చెప్పండి సార్. 5 ఇండియన్ ఉమెన్స్ క్రికెటర్ పేరు చెప్పు. స్మృతి మందన, హర్మన్ప్రీత్ కౌర్, అంటే సార్. ఇది పరిస్థితి వరల్డ్ కప్ అని.
అంటే అది మూవీస్ గురించి మాట ఈ ఇయర్ ఒకటి మంచి మూవీ ఇచ్చినాం రెట్రో. అంటే ఊజీ ఇచ్చినా కదా, అంటే అది ఇంకా మిరాయి కూడా ఇచ్చినా కదా, సికందర్ కూడా ఇచ్చినావు కదా, హిట్ 3 కూడా ఇచ్చిన, వాట్ 2 కూడా ఇచ్చినావు కదా, డాకు మహారాజ్ కూడా ఇచ్చిన, గేమ్ చేంజర్ కూడా ఇచ్చినావు కదా, సంక్రాంతికి వస్తున్నాం మంచి కామెడీ మూవీ కూడా ఇచ్చిన, రాగి కూడా ఇచ్చినావు కదా, లోకాప్ చాప్టర్ 1 మంచి మూవీ ఇచ్చిన. కన్నప్ప కూడా ఇచ్చినావు కదా. అంటే స్కార్లెట్ జాన్సన్ ఉంది, జెరాసిక్ వరల్డ్ కూడా ఇచ్చిన. అందుకే కదా చప్పించుకొని మరి కొట్టలేదు నేను. డ్యూడ్ మూవీ కూడా ఇచ్చిన కదా, అది మూవీ కాదురా, ట్రామర్, అది ట్రామా. దురంధర్ ఇచ్చిన. ఇప్పుడు చెప్పు, నీకోసం ఒక పర్ఫెక్ట్ పర్సన్ ఉన్నట్రా అన్నా, బయటికి రా. Yeah. اي والله ها فليب براش يا اخي دوس عندي خوش فصله يا اخي تفوز والله خوش رقصه يا اخي دوس عندي خوش فصله يا اخي تفوز والله خوش رقصه عندي لك رقصه قويه يا الحبيب اسمها الصبوحه خطبها نصيب. ఈనారా ఇయర్ అంటే స్పిరిట్ ఫస్ట్ లుక్, రాజా సాబ్, శంకర్ వరు ప్రసాద్, టాక్సిక్, దురంధర్ పార్ట్ 2, డూమ్స్ డే, ఇన్ని మంచి ఈవెంట్స్ ఉన్నాయిరా. 2026కి ఈవెంట్స్ అంటే అది ఢిల్లీలో సీఎంని చేంజ్ చేసినాం కదా, దానివల్ల నాకు చాలా ప్రాఫిట్ అయిందిరా. అయినా ఎంపీకినవరా నువ్వు, పొల్యూషన్ కూడా ఇచ్చినావు. 2026లో స్టార్టింగ్ పొల్యూషన్. 2026లో వరల్డ్ ఖతం అయిపోతుందా అని ఒక ముసలోడు అన్నాడు. వాడిని నమ్మి నేను ఆ రోజు ఏం చేసినా తెలుసా, నా బాస్తో హలో బాస్ మాట్లాడుతున్నారా? బాస్ మాట్లాడుతున్నాను, చెప్పు అంకుష్. వినురా గుండు, నీ జాబ్ ఈ రోజు నుంచే మానేస్తున్నా నేను. నా ఆతులో జాబ్ రా ఇది, నా ఆతులో జాబ్. బుద్ధి రా. నువ్వు రేపు రా బెట్టా, చెప్తా నీకు. ఫస్ట్ డే లేచి చూస్తే వరల్డ్ ఎండ్ అవ్వలేదు. అది అనుకొని ఆఫీస్ పోతే నాతో ఏమైందని నేను ఆన్ కెమెరా కూడా చెప్పలేను. ఆ రోజు నేను క్రోమ్ హిస్టరీ కూడా డిలీట్ చేసేసిన. అది నీ తప్పు, నన్ను ఏం చేయమంటావు? నా 2025 ఎట్లా పోయిందో తెలుసా? Oh shit man, oh shit not 2025 ఇయర్ అంటే దరిద్రాలు, అటాక్స్, నైట్ మేర్ ఇయర్ అనుకున్నా. పర్లేదు, నువ్వు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఉంది. ఐ లైక్ ఇట్. 2026 అంటే మంచి ఓపెనింగ్ ఉంటుంది అనుకున్నా, కానీ నువ్వు కూడా నాలాగానే ఉన్నావు. 2025 నీ జాతకం నాకు మొత్తం తెలుసు, కానీ చెప్తే మొత్తం కాంట్రిబ్యూట్ అవుతుందని నేను చెప్పట్లేదు. 2026 నీ బయోడేటా నాకు బాగా తెలుసు. స్టార్ట్ అవ్వగానే పొల్యూషన్తో మొదలుపెట్టింది. మళ్ళీ మంచి ఈవెంట్స్ ఉన్నాయని ఇలాంటి వాళ్ళకి మోసం చేస్తుంది. నేను రెచ్చగొడుతున్న 2025 జాగ్రత్తగా ఉండమంటున్నాను. ఎవరిని మర్చిపోకు, నువ్వు గుర్తించే అవసరం లేదు. నాకు చేయి కలుపుకో, ఎదుటి ఊరుకొని చేయగలుగుతాను. చచ్చిపోతావు, నీ గురించి ఆలోచించుకో. ఇంత కోపం మంచిది కాదు. గుంటుకోకు పీకలేవు, బయలుదేరు. గుడ్, ఐ లైక్ ఇట్. మర్రాంగు మనం పోదాం. فليب براش يا اخي دوس عندي خوش فصله ఈ ఇయర్ కూడా దొబ్బినట్టు. والله خوش వ్యూస్ కాదు. హీరోయిన్ క్రియేటరా? లేదు. కాంట్రవర్సీ చేస్తారా? లేదు. జస్ట్ Views వ్యూస్ ఇంకా సబ్స్క్రైబర్స్ ఎంత కావాలి? దగ్గర ఒక 1K సబ్స్క్రైబర్స్, ఇంకా 10K వ్యూస్ చాలు. 100K ఇస్తా, సరిపోతుందా? ఫీమేల్ క్రియేటర్ అంటేనే ఇస్తా.